ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మోసపోతూనే వస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి 2 లక్షల ఉద్యోగాల కోసం మేము కొట్లాడుతుంటే కేవలం ఈ రేవంత్ రెడ్డి గారికి కనీసం మా నిరుద్యోగులు విద్యార్థులు చేస్తున్న కష్టానికి కూడా కనీసం ఒక 50,000 ఉద్యోగాలు కాదు కన్నా కనీసం 5,000 ఉద్యోగాలు కూడా ఇక్కడ ఇచ్చింది లేదు. మేము ఏమంటున్నామంటే ఈ గుండు కొట్టించుకున్నామంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఇంతైనా సిగ్గు కానీ ఉంటే, ఎందుకంటే నాకైతే సిగ్గు అనిపిస్తలేదు. తెలంగాణ 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం నేను ఇవాళ గుండు కొట్టుకున్నాను. ఈ ఎన్నికలు అన్నటువంటి ఈ ప్రభుత్వానికి దింపడానికి కోసం మాత్రమే నేను ఈ గుండు కొట్టుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మేము ఉద్యమం నుంచి వచ్చినాం. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాల కోసం మేము నమ్మి ఇవాళ మోసపోయినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా 4 కోట్ల మంది ప్రజలు మోసపోయారు. కాబట్టి అందుకోసమే మాలాగా ఇక్కడున్న జూబ్లీస్ ప్రజలు ఎవరు కూడా మోసపోదనే కారణంతో ఇవాళ ఈ గుండు కార్యక్రమం అనేటువంటి నిర్వహించడం జరిగింది. మేము ఏమంటున్నామంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికన్నా మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని యువకులని ఇవాళ మోసం చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని మీ చేతుల ద్వారానే ఇవాళ మీ అహంకారానికే ఈ గుండు అనేటువంటి సాక్షి. మీ అహంకార ప్రభుత్వానికి గత దింపడానికి కోసం ఇవాళ మీ పుట్టినరోజు నేను విన్నా. అందుకోసం మేము పుట్టినరోజుకు ఈ ఎన్నికలు అనేటువంటి సమర్పిస్తూ ఉన్నా. ఎందుకంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఇద్దరికి మీ పుట్టినరోజు కానుకగా ఈ నిరుద్యోగుల ఎంటుక అనేటువంటిది మేము సమర్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు కానీ మీరు ఇవ్వకపోతే రాష్ట్రం మొత్తం కూడా 30 లక్షల మంది నిరుద్యోగులు కూడా గుండుతోటి నిరసన కార్యక్రమం తెలియజేస్తారు. కాబట్టి మేము ఏమడుగుతూ ఉన్నామంటే, మీ ఇంట్లో నుంచి ₹1 అడగలేదు, మీ యొక్క బిజినెస్లు అడగలేం, మీ యొక్క డబ్బులు అడగలేం, మీ ఏ ఒక్కరు కూడా మేము అడగకుండా కేవలం ఉద్యోగాల కోసం ఆ పోరాటం మొదలెట్టాం. ఆ ఉద్యోగాల కోసం మేము నిలబడ్డాం. మా వెనుక ఏ పార్టీ లేదు. ఎందుకంటే మా పార్టీల కోసం మేము పనిచేస్తలేదు. నేను ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని కాబట్టి మా అమ్మ పొద్దున లేస్తే సాయంత్రం దాకా కూలి చేస్తే ₹200 వస్తుంది. ఆ ₹200 సేవ్ చేసుకొని ఇవాళ నెలకు 4,000 5,000 పంపించి ఇవాళ మా అమ్మ యొక్క కష్టాన్ని, మా అమ్మ యొక్క డబ్బుల్ని, మా నాన్న యొక్క కష్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే నేను కలగన్న ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నా జీవితం మొత్తం ఆశలు కన్నా ఆ ఆశలు ఆవిరైపోయినాయి. కాబట్టి అనేక రకాలుగా ప్రయత్నం చేసిన ఏ విధంగానే సరే ఉద్యోగాలు వస్తే 30 లక్షల మంది నిరుద్యోగులకు, మరి అదేవిధంగా ఇక్కడ 4 కోట్ల మంది ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని కలలుగన్నాం. కానీ ఈ కళలు అనేటువంటిది ఆవిరైపోయినాయి. మేము కన్నా కళలు అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ ఒక్కడు కూడా నెరవేరకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా కళల్ని ఆవిరి చేసింది. మా నిరుద్యోగుల్ని 12 మంది నిరుద్యోగుల్ని చంపడానికి కారణమైంది. 4 కోట్ల మంది ప్రజలకు కూడా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇప్పటికన్నా, ఎందుకంటే అరగుండుతోటే నేను ఇవాళ ప్రచారం చేస్తూ ఉంటా. ఎందుకంటే నేను గెలవడానికి కోసం కాదు, ఇక్కడ జూబ్లీస్ ప్రజలను గెలిపించడానికి కోసం ఇక్కడ చైతన్యం. కాబట్టి ఈ ప్రజలని ఇప్పటికన్నా ఎవరు మాయలో పడకుండా, ఎవరు డబ్బులు ఇచ్చినా, ఎవరు మందు ఇచ్చినా, ఎవరు బిర్యానీ ఇచ్చినా ఎవరు కూడా మోసపోకండి. మీ ఓటుతో సమాధానం చెప్పాలి. కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే, ఈ తెలంగాణలో ఉన్న పిల్లలకు దృష్టిలో పెట్టుకొని మా బతుకుల్ని, మా జీవితాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఓటేయండి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, లేదంటే నాకు అత్యధిక భారీ మెజార్టీలు ఓటేసి నన్ను గెలిపించండి. అది హార్మోనియం గుర్తం సీరియల్ నెంబర్ 37 కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజం చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ గుండు అనేటువంటిది మా నిరుద్యోగుల యొక్క ఆత్మగౌరవం. ఈ గుండు అనేటువంటిది యువకుల యొక్క ప్రశ్నించే గలం. ఈ గుండు అనేటువంటిది ఇక్కడి నుంచి మేము యుద్ధం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి ఈ పోరాబండల నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి యువకులు చాలాసార్లు ప్రశ్నించిన వాళ్ళపైన పోలీసులు పెట్టి మా పైన కేసులు చేస్తున్నారు. మమ్మల్ని అనేక రకాల ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి మేము ఎవరికి బెదిరిపోం, మేము ఎవరికి కూడా వెనకడు వేయం. కాబట్టి ఎలాగైనా సరే మమ్మల్ని న్యాయం చేయండి. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. లేకపోతే మీరు ఇస్తారో ఇవ్వరో, మీకు సీఎం రేవంత్ రెడ్డి గారికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం చేత కాకపోతే ఈ పోరాబండ సాక్షిగా చెప్తా ఉన్నా, ఈ జూబ్లీస్ సాక్షిగా చెప్తా ఉన్నా, రాజీనామా చేసి బయటికి రా. ఈ ఉద్యోగాలు మేము ఎలా ఇప్పించుకోవాలో, ఎలా మేము ఉద్యోగాలు సాధించాలో మాకు తెలుసు. ఎందుకంటే మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, మీ దగ్గర ఐఏఎస్లు ఐపీఎస్లు. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు మీ యొక్క కార్యకర్తలు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఇవాళ సాధారణ ప్రజల యొక్క రక్తం ఎందుకు తాగుతూ ఉన్నారు? అందుకోసమే అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా 40 మంది మంత్రులను ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. జూబ్లీస్ బై ఎలక్షన్ అనేటువంటిది ఇది సాధారణమైన బై ఎలక్షన్. ఎందుకంటే ఇవాళ 50 మంది 60 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర, ప్రతి గడప దగ్గర, ప్రతి కాలంలో తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు నిజంగానే మీరు ప్రజాపాలన అంటున్నారు కదా, ప్రజాపాలన చేసినట్టున్నారు కదా, మరి ప్రజాపాలన పేరు చెప్పి మీరు ఓట్లు అడగలే తప్ప ఎందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులతోటి కావచ్చు, బిర్యానీతోటి కావచ్చు, నిరుద్యోగులతో కావచ్చు, ఇక్కడున్న ప్రజల్ని ఎందుకు మీ భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడున్న అభ్యర్థి ఎవరైనా కావచ్చు. ఎందుకంటే మేము ఒకటే
మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యర్థులు మా పైన పోరాటం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మా పోరాటం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మమ్మల్ని మోసం చేసింది కాబట్టి ఎవరు మోసపోదు, కాబట్టి ఇక్కడ జూబ్లీ పౌరులు ఎవరు మోసపోదు కాబట్టి ఈ మోసానికి ప్రతీకారమే ఇక్కడున్న ఎన్నిక. కాబట్టి ఈ ఎన్నికలు నేను గెలవడానికి కోసం నేను ముందొచ్చా కాబట్టి 30 లక్షల మంది నిరుద్యోగుల ఆత్మ గౌరవం కోసం నేను ముందొచ్చా కాబట్టి ఉండే కాదు అవసరం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం మరొకసారి నిరుద్యోగుల కోసం నా ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉంటా. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా అనిపిస్తూ ఉంది నేను చేస్తున్న కార్యక్రమం ఇప్పటికి అనేక రకాల నిరసన కార్యక్రమం తెలియజేశాం. ఏ ఒక్క సభలో కావచ్చు, రోడ్ షోలో కావచ్చు, నిరుద్యోగులు కష్టపడుతున్నారు. నిరుద్యోగులు అనేక రకాల వాళ్ళ యొక్క కష్టాలు తెలుసు, కన్నీళ్ళు తెలుసు. నేను ఉద్యోగాలు ఇస్తాను ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే అవకతవకలు జరిగినాయి, ఉద్యోగాలు కూడా అమ్ముకున్నాయి కాబట్టి. అందుకోసమే రేవంత్ రెడ్డి తెలుసు కాబట్టి బహిర్గతంగా చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే చెప్తే చెప్పండి, లేకపోతే మీరు కాదని చేతులు లేపేశారు. ఇది అన్న మా అప్పుడు. ఎందుకంటే ఇదే విధంగా ప్రచారం చేస్తారా? ఇదే విధంగా